నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్యూరిచ్ లో తెలుగు డయాస్పోరాతో సీఎం చంద్రబాబు భేటీ. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపు. ఇటీవల మృతి చెందిన నెల్లూరు టీడీపీ నేత జాఫర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఆనం. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా. గుంటూరు జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఉండిలో కలకలం రేపిన జంట మరణాలు. సంఘటనా స్థలానికి చేరుకున్న భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు. కేసు ముమ్మరంగా దర్యాప్తు. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుండి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, అప్పుడే తెలుగు జాతి సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లు తాను భావిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. దావోస్ పర్యటనలో భాగంగా తొలి రోజు జ్యూరిచ్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 20 దేశాల నుంచి కుటుంబాలతో సహా హాజరైన ప్రవాసాంధ్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. 20 దేశాల నుంచి వచ్చారు. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషం. ఎన్ఆర్టీకి ఎంతమంది మెంబర్షిప్ ఉందంటే 2 లక్షల మంది మెంబర్షిప్ కలిగిన వ్యవస్థ ఎన్ఆర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 148 దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థ ఉంది. ఇప్పుడు 195 దేశాలు. 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ ఎన్ఆర్టీ ఉండేది మాత్రం 148 దేశాల్లో ఉంది. తొందరలోనే మిగిలిన 47 దేశాల్లో కూడా ఎన్ఆర్టీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉండే ఏకైక వ్యవస్థ ఎన్ఆర్టీగా ఉండాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 25-30 సంవత్సరాల కంటే ముందు 95లో నేను ఒక ఆలోచన, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేశాను. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్ కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుంది అన్నారు. కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈ రోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పబ్లిక్ పాలసీ ఒక డెడ్లీ కాంబినేషన్. పబ్లిక్ పాలసీ చేయడమే కాదు, దాన్ని అమలు చేయాలి, ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఇండియాకు కొన్ని అడ్వాంటేజెస్. ఒకటి, ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభించాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కూడా ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు. దేశానికి ఒక దశ దిశ నిర్దేశించాం. ఆ తర్వాత మీరు చూస్తే సరే, ఇప్పుడే అందరూ మాట్లాడారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. నిన్నే 30వ వర్ధంతి కూడా చేసుకున్నాం. రెండో అడ్వాంటేజ్, అరౌండ్ 95 mid-90s లో టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. మూడోది, ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్లు. టెక్నాలజీ అంటే జర్మనీ. ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి,
నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈస్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో మృతి చెందిన నెల్లూరు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ యువనేత మహమ్మద్ జాఫర్ షరీఫ్ జాకీర్ కుటుంబ సభ్యులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. నెల్లూరు కుద్దూస్ నగర్లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కష్టకాలంలో వారి కుటుంబానికి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. షరీఫ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. మా కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబం. ఈ చనిపోయినటువంటి ఈ అబ్బాయే కాదు, జకీర్ తోటి వాళ్ళ కుటుంబ పెద్దలందరూ కూడా మా అందరితోటి కలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆనం వెంకటరెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి కానీ, వీళ్ళందరికీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు అనుకోకుండా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. అందరికీ బాధ కలిగింది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ ఒక మంచి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి జాకీర్. ఇంకా ఎక్కువ మంచి స్థాయికి వెళ్తాడు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందరం ప్రోత్సహించాలి అనుకునే సమయంలో మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం రావడం అనేది ఒకంత బాధ కలుగుతాము. కానీ భగవత్ నిర్ణయాన్ని ఎవరం కాదనలేనటువంటిది. ప్రమాదం అనేటువంటి ఏ పక్క నుంచి ఎలా ముంచుకొస్తుందో ఊహించినటువంటి పరిస్థితి. అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఉంటామని అనుకునే సమయంలో ఇటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ యొక్క పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంలో, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో నాకెంతో సన్నిహితంగా ఉండి ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ పరిశీలకుడిగా వచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయడం, మున్సిపాలిటీ కమిటీ వేయడం, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా పార్టీ ఆత్మకూరు అధ్యక్షులు చంద్రారెడ్డి గారు, గౌసుమోద్దీన్ గారు, కౌన్సిలర్ గారు, సీనియర్ వీళ్ళందరితో కలిసి అత్యంత సన్నిహితంగా మెలిగి ఒక చిన్న మాట కూడా రాకుండా, పొరపాటు చేయకుండా అందరినీ ఆమోదింపజేసుకుని పార్టీ కమిటీలను వేసుకొని వచ్చినటువంటి వ్యక్తి. నేను ఏ రోజు వీళ్ళకి చేయి వాళ్ళకి చేయి నన్ను కనీసం నేను అడగలేదు, నేను చెప్పలేదు, తను కూడా అడగలేదు. అందరినీ సమర్థించుకున్నాడు రాజకీయాలు. అందరితో కలిసిమెలిసి పార్టీ అభిప్రాయాన్ని ఏకంగా తీసుకుపోయే ప్రయత్నం చేసి చాలా వెసులుబాటు చేసినటువంటి వ్యక్తి జాకీర్. నాకు ఇటీవల కాలంలో నెల్లూరు సిటీలో ఎక్కువగా నారాయణ గారితో కలిసి పనిచేస్తున్న అబ్జర్వర్లుగా పార్టీ పరంగా నా దగ్గర పనిచేయడం, నా దగ్గరికి రావడం, నాతోటి కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా సహకరించినాడు. కానీ ఇవాళ తను లేకపోవడం అనేది అత్యంత బాధాకరంగా ఉంది. మా కుటుంబం కూడా ఒక మంచి పార్టీ నాయకుడిని, మా కుటుంబంలో ఒక వ్యక్తిని మేము కోల్పోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. 77వ గణతంత్ర వేడుకలపై కలెక్టర్ కార్యాలయంలో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయపూడిలో జరుగుతున్నాయని అన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి అందరి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సిఆర్డీఏ శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఆయా శాఖలకు సూచించిన మేరకు శాఖల అభివృద్ధిని తెలియజేసే శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం పక్కగా ఉండాలని తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆల్ ఇండియా డోక్రా బజార్ సరస్ ఆజీవిక మేళా 2026 జనవరి 8 నుంచి 18 దాకా జరిగింది. ఇది మొదటిసారిగా ఒక ఆల్ ఇండియా లెవెల్ సరస్ మేళా మన గుంటూరు జిల్లాలో జరిగినది సంతోషకరం.
సో దానికి మన గుంటూరు జిల్లాకు ఈ సరస్ మేళాని తీసుకువచ్చినందుకు గౌరవనీయులు సెంట్రల్ మినిస్టర్ సార్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ సార్కు, అదేవిధంగా దీంటిని ఇనాగ్రేట్ చేసి అందరినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అందరికీ కూడా మోటివేట్ చేసి ఒక పెద్ద సక్సెస్ అవ్వడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ఇనాగ్రేట్ చేసి అందరినీ కూడా మోటివేట్ చేశారు. కంటిన్యూస్గా సపోర్ట్ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో దానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేశానికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే కాన్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చిన కాన్సెప్ట్ ఇప్పుడు విజయవంతంగా జరుగుతున్నది. అది కూడా మనం అందరూ కూడా గౌరవపడాల్సిన విషయం. ఇప్పుడు ఈ సరస్ మేళా అనేది చాలా మంచి పీపుల్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా చాలా హ్యాపీగా వారి ఫ్యామిలీతో దాదాపు ఈ 12 డేస్లో చూస్తే ఒక 13 lakh పీపుల్ ఈ మేళాకు రావడం జరిగింది. అదేవిధంగా దాదాపు 25 crores నుంచి 30 crores దాకా సేల్స్ జరిగినట్టు ఇప్పుడు మనకు అధికారులు పీడీ గారు కూడా అంచనా వేయడం జరిగింది. అరౌండ్ 30 crores దాకా మనకు సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. ఒక 343 స్టాల్స్ పెట్టడం జరిగింది. 17 స్టేట్స్ నుంచి కూడా ఈ మేళాకు రావడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా అందరికీ 343 స్టాల్స్ అందరూ కూడా మంచి లాభాలు సంపాదించారు. వారు కూడా హ్యాపీగా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఈ 12 డేస్ నిజంగానే మన గుంటూరు జిల్లాలో ఒక పండగ వాతావరణంలో ఈ మేళా అనేది జరిగింది. దీంటిని ఇంత విజయవంతం చేసినందుకు అధికారులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ మీరందరూ కూడా పోషించారు. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అందరూ కూడా ఈ మేళా గురించి ముందు నుంచే ఒక మంచి పాజిటివ్ న్యూస్ అనేది ప్రజలకు ఈ మేళా గురించి ఎక్కడ జరుగుతుంది, ఏమేమి ఉంది అని పూర్తి వివరాలు ప్రజలకు మీరు తెలియజేశారు. దానివల్లనే ఇంతమంది ప్రజలు ఈ మేళాకు రావడం అనేది జరిగింది. సో దానికోసం అందరు మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సపోర్ట్ జిల్లా యంత్రాంగంకు ఉండాలి. ఈ సరస్ మేళాని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.